ఆడపిల్లవి ఎక్కడ ఉండటం ఎందుకమ్మా? ఇక్కడే మాతో పాటే ఉందో గాని. ఇక్కడా? మీ ఇంట్లోనా? ఏమ్మా, ఏమైనా అభ్యంతరమా? అలా అని కాదండి, మీకు తెలియని వ్యక్తిని మీతో ఉండమనడం మీ గొప్పతనం. కానీ కానీ ఏంటమ్మా? నేనేమిటో, నా స్థాయి ఏమిటో నేను మర్చిపోకూడదుగా. నువ్వు ఈ పల్లెటూరులో సేవ చేయడానికి వచ్చావంటేనే నీ గొప్పతనం ఏంటో తెలిసిపోతుంది. శాంతి, వస్తున్నా నాన్నగారు. ఈ అమ్మాయిని లోపల తీసుకురా. అది కాదండి, మా నాన్నగారు నిర్ణయం తీసుకున్నారంటే ఇక దానికి తిరిగే ఉండదు. ఆ బ్యాగ్ ఇలా ఇవ్వండి. రామ్మా. ఎరా బండా, నీ మిషన్ నడుస్తుందా? నా పేరు బండా కాదు, అది సరే గాని మామయ్య, పట్టణం నుంచి నా కోసం ఏం పట్టుకొచ్చావు? ఏం తేవాలి నాయనా? అదే స్వీట్ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్. మనకి బిస్కెట్ ప్యాకెట్ ఏం సరిపోతుంది ఆయన? ఏకంగా బిస్కెట్ ఫ్యాక్టరీయే కావాలి. అది నా వల్ల కాదు, సారీ రా. మామయ్య, ఆ, ఇందాక మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చింది. అమ్మాయ్యా? ఎవర్రా? ఎవరో తెలియదు గాని అందంగా సినిమా హీరోయిన్లా ఉంది. నువ్వే వెళ్ళి చూసుకో. పెద్దమా, పెద్దమా, ఏమిట్రా, ఏమిటి హడావుడి? మన ఇంటికి ఎవరో గెస్ట్ వచ్చిందట. సంఘసేవ చేయడానికొచ్చిన డాక్టర్రా. మన ఇంటికి ఎందుకు వచ్చింది? ఊరికి కొత్తంట్రా, సహాయం కోసం మన ఇంటికొచ్చింది. ఎవరూ లేని అనాథ అంటే సర్లే కదా అని మన ఇంట్లోనే ఉండిపోమన్నారు మీ పెదనాన్న. అయినా ముక్కు మొహం తెలియని వాళ్ళని ఇంట్లో ఉంచుకోవడం ఏంటి? పాపం మంచి పిల్లలా ఉందిరా. కావచ్చు, మన ఇల్లేమైనా అనాథ శరణాలయమా? ఒంటరి ఆడపిల్ల మన శశి శాంతిలతో పాటు కలిసుంటుందిలే. అయినా ఒక్క మనిషి మనకు భారం కాదు కదరా. ఏమో పెద్దమ్మా, నాకు మాత్రం ఇష్టం లేదు. ఇంతకీ ఆ అమ్మాయి ఏది? నాకు పరిచయం చేయి. లేదంటే సడన్ గా కనిపించాననుకో, ఈ ఇంటి పాలేరు అనుకుని ఏదైనా పని చెప్పేయగలదు. నువ్వు మరీను ఉండ్రా, పిలుస్తాను. ఉమ్. అమ్మా తులసి, తులసి, తులసి. బొత్తిగా మర్యాద తెలియని మనిషిలా ఉందే, పిలిస్తే రాదేంటి? వినపడలేదేమోరా, వెళ్ళి పిలుచుకొస్తానుండు. నువ్వు ఉండు పెద్దమ్మా, తెలియని మొహాలకు అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుండే పిలు. తులసి, తులసి. అరగంటలోనే ఏకు మేకవుతోందంటే 4 రోజులు గడిస్తే అందరినీ చుట్టూ తిప్పుకుంటుందేమో. ఒరేయ్, ఊరికి పిచ్చివాగుడు వాక్కురా. తులసి. నువ్వు ఉండు, ఈసారి నేను పిలుస్తాను. అమ్మ తులసి, తులసి, ఏమండోయ్ తులసి గారు.